శివకార్తికేయన్ తన తొలి గీత రచనలో నా ముత్తుకుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. ఇది సహాయం కాదు, విధి అన్నారు. ఆయన అందించిన అద్భుత గీతాలకు ఇది నివాళి అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, శివకార్తికేయన్ తన తొలి గీత రచనలో ప్రముఖ తమిళ గీత రచయితగా నా ముత్తుకుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక ఆయన హృదయపూర్వక ఉద్దేశం ఉంది. నా ముత్తుకుమార్ అందించిన అద్భుత గీతాలు శివకార్తికేయన్ కెరీర్లో కీలక పాత్ర పోషించాయి. ఆయన గీతాలు లేకుండా తన సినిమాలు ఈ స్థాయిలో ఆకట్టుకోలేవని శివకార్తికేయన్ భావిస్తారు. ఈ సందర్భంగా తాను రాసిన గీతాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ముత్తుకుమార్ కుటుంబానికి అందించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది సహాయం కాదు, తనకు అందించిన స్ఫూర్తికి కృతజ్ఞతగా చేస్తున్న కార్యమని స్పష్టం చేశారు. ఈ చర్య సినీ పరిశ్రమలోనూ అభిమానుల్లోనూ మంచి స్పందన పొందుతోంది. శివకార్తికేయన్ ఈ విధంగా తన గురువుకు నివాళి అర్పించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాశి ఖన్నా గురించి సంచలన వార్త. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. పవర్ స్టార్ చిత్రంలో ఆమె పాత్ర ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. త్వరలోనే మరిన్ని ఆసక్తికర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రంలో రాశి ఖన్నా ఒక హీరోయిన్ గా చేరినట్లు సమాచారం. ఆమె పాత్ర చిత్రంలో కీలకంగా ఉంటుందని టాక్. ఈ సినిమా గబ్బర్ సింగ్ కు సీక్వెల్ కానప్పటికీ ఆ తరహాలోనే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. రాశి ఖన్నా ఇప్పటికే సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ చిత్రానికి మరింత బలం చేకూరుస్తాయని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కీలక పాత్రల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్డే తన అందంతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. ఆమె తాజా చిత్రాల గురించి ఆసక్తికర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే గత 7 సినిమాలు బాక్సాఫీస్ లో మిశ్రమ ఫలితాలను రాబట్టాయి. 2022లో రాధేశ్యామ్ భారీ హైప్ తో విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. అదే సంవత్సరం బీస్ట్ సినిమా కూడా ఫ్లాప్ ని అందుకుంది. ఆచార్య మరో ఫ్లాప్ గా నిలిచింది. సర్కస్ కూడా నిరాశపరిచి డిజాస్టర్ గా మారింది. 2023లో కిసీకా బాయ్ కిసీకా జాన్ దారుణమైన వసూళ్లతో ఫ్లాప్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. 2025లో దేవా మరోసారి ఫ్లాప్ గా నిలవగా రెట్రో సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. అయినా కానీ ఫ్లాపులు ఆమె స్టార్డమ్ ను ఏమాత్రం దెబ్బతీయలేదు.